పెద్దలు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు. విగ్రహావిష్కరణం జరగబోతోంది. శుభముహూర్తం ఇది. పెద్దలందరి సమక్షంలో మన ప్రియతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది. మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది. అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, అమరావతి విగ్రహం 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 బయట పెట్టమని శివన్నది ఉంటుంది. ఓకే గౌరవనీయ మంత్రి ఆవిష్కరించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. బా ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి. చూడండి, క్లోజప్కి వెళ్ళాక ఎంత బాగుందో. మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు, ఇలాంటి పెద్దలు. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు. ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు. దేశవాదం, ప్రజావాదం, ప్రజల సంక్షేమం, దేశ సౌభాగ్యం, ఈ రెండు మాటలకే ప్రాధాన్యత. కాబట్టే అంత నిక్కచ్చిగా అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు, మహాయోగి, మహాతపస్వి, మహాఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ, దేశం కంటే పార్టీ పెద్దది. ఆయన అన్నటువంటి మాటే, దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది. ఏది పార్టీ కంటే దేశం పెద్దదంటాడు, ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా, అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు. అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా
భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలని ఇస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కన్నీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు. ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం వెంకటపాలెం అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదల బుద్ధి కానిటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొన్నారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకు ఉండేటువంటి నిబద్ధత అలా పుస్ఫుటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను 1924 నుంచి కదండి, 24 డిసెంబర్ 25 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఈ రాష్ట్ర నాయకులు